చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. చూడండి, ఈ బిడ్డల కోసం కూడా ప్రవచనాలు వచ్చాయి. ఆమె మొదట అబ్బాయి పుడతాడని, ఆ తర్వాత పాప పుడుతుందని నేను ప్రవచనం చెప్పడం జరిగింది. అట్లానే దేవుడు మీరు చెప్తే బాగుంది ఇచ్చే దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత వీరికి దేవుడు పెద్ద ఇల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు దాన్ని సడన్గా కొంత ఆగిపోవడం, అవునే కదా? అలలాయ. అంతేకాదు, మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని గలిబిలు కూడా జరిగాయి, అవునే కదా? చెప్పండి, అవునే కదా? ఎంతగా జరిగాయంటే ఇడిపోయేటంతగా, అవునా కదా? ఎందుకు చెప్పబోతున్నా? హల్లెలూయా. కానీ నేను ప్రవచనం చెప్పా, ఈవెన్ 30 డేస్లో మీరిద్దరూ ఏకమై మరలా మీరు హైదరాబాద్ వెళ్తారు. నేను అసలు హైదరాబాద్ వెళ్ళను అన్నావా లేదా? హల్లెలూయా. కానీ ప్రవచనం ఏం చెప్పాను? నీ భార్య నీతో పాటు హైదరాబాద్ రాబోతుంది. అక్కడ వేవేల లక్షల రూపాయలు సంపాదించుకోబోతున్నావు. అక్కడ నీ కిందే అనేక మంది పని చేస్తారు అని ప్రవచనం చెప్పాను. చేస్తున్నారు లేదా? నేను ప్రవచనం చెప్పిన తర్వాత 6 నెలలు ఖాళీగా ఉన్నప్పటి వరకు నేను హైదరాబాద్లో అయితే 5-6 లక్షల వరకు 5-6 లక్షలు కొట్టు. ఖాళీ సంగతి ముందు వచ్చిన సంగతి చెప్పు. హల్లెలూయా. ఆమేన్. లేదు వస్తున్నాను ముందుగా. ఆమేన్. నమ్మరా కూతురా? ఆమేన్. హల్లెలూయా. లక్షలు చెప్పడం కదా యేసయ్య. ఆమేన్. ఎవరైతే ఏంటది? ఎవరైతే కాంట్రాక్ట్ ఇవన్నీ నేను ప్రవచనాలు చెప్పాను, అవునే కదా? నేను చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేరింది. దీనికి ఈ సాక్ష్యానికి వీళ్ళు సత్యమణి గారు, వీళ్ళు పక్కన వీళ్ళు చెల్లాక, అవునే కదా? ఇప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు? నీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఒకసారి చెప్పండి. 6 లక్షలు, ఇంకొక 6 లక్షలు రాబోతుంది. ఆమె నీకు కావాల్సిన టార్గెట్ వచ్చేసిందే లేదా? ఆమె పరిశుద్ధుడా, బిడ్డను ఆశీర్వదించమని ఈ సాక్ష్యం ద్వారా అనేకులు ఈ అద్భుతాలు మార్చకార్యాలు మీ జీవితాల్లో జరగాలంటే యేసయ్య అగ్నిదేవుడు మినిస్ట్రీస్కి రావాలని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాను.